India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఎలా ఉన్నారు? అంతే హ్యాపీ? ఫైన్ హ్యాపీ. మొత్తం 3 పూలు 6 కాయలు. అంటే పూలు కాయలు ఏం లేవు. వెంకీ మంకీ పేరు చెప్పంగానే గుర్తుండిపోతుంది మైండ్లో. ఈరోజు కొన్ని కరెంట్ సిచ్యువేషన్స్లో జబర్దస్త్ వెంకీ మంకీ అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన ఎందుకు బ్రో ఫేడ్ అవుట్ ఎందుకు వచ్చింది బ్రో? 10 years టీమ్ లీడర్గా చేశాను. టీమ్ లీడర్ అయినా ఎందుకో నాకు రావాల్సిన పేరు రాలేదు శివ. నాకు అదే బాధ. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా యూట్యూబ్ అబద్ధం ఆడదు, యూట్యూబ్ తమ్మునేల్స్ అబద్ధం ఆడదు. మేము హర్ట్ అయింది అదే. నేను తాగుబోతు రమేష్ అన్న హర్ట్ అయింది అదే. మేము చాలా హర్ట్ అయ్యాం. ఎందుకంటే జబర్దస్త్లో వెంకీ మంకీది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమే. కానీ ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. ఏం మనుషుడు అసలు, ఇది స్కిట్టా? మస్తు అవమానపడ్డా శివ. అమ్మా ఏంది ఇది? వెంకీ కాకపోతే వాడి తాత వస్తాడు కావచ్చు. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు, వాళ్ళకు ఉందా బ్రో మీ మీద? ఇంకా అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. సీరియస్లీ చెప్తున్నాను. నా జబర్దస్త్లో ఉన్న టైంలో పేమెంట్లు ఎలా ఉండి బాగుండేది అన్న ఒక సెక్టర్. సార్ మాకు డబ్బులు పెంచుంటే ఎవడు పెట్టుకోమంటండి? ఎంతమందిని? నలుగురితోనే చెయ్యి. హాయ్ శివ. హాయ్ హాయ్. నేటి బాలబాలికలే రేవడి వార్యావర్తలో దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా, వంది కొంపలు ఉంచమన్నా, నేను ఎందుకు పనికిరాని ఎదవను అదందరికీ తెలుసు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ వెంకీ మంకీ ఈరోజు మనతో ఉన్నారు. దాంతో మాట్లాడి, అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేశాను అనమాట, అది వెంకీతో ఒకసారి మాట్లాడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన నేను కొంచెం డిస్కషన్ చేసుకోవాలి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఇప్పుడు టైం కుదిరింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు పిలిచారు, నేను వచ్చాను. థ్యాంక్స్. ఎలా ఉన్నారు బ్రో? అంతే హ్యాపీ? ఫైన్ హ్యాపీ. మొత్తం 3 పూలు 6 కాయలు. అంటే పూలు కాయలు ఏం లేవు, కొన్ని ముళ్ళే ఉన్నాయి, దాటుకుంటూ వెళ్తున్నా. అంటే ముళ్ళు అంటే ఇబ్బందులు ఏమన్నా? ఇబ్బందులు అయితే ఏమి లేవు, ఆర్థికంగా ఇబ్బంది అయితే ఏది లేదు. బట్ కాకపోతే ఏంటంటే అవకాశాల కోసం వెతుకులాడుతున్నాం ఇంకా. అంటే ఇప్పుడు టీవీ పరంగా వెంకీ అనేవాడు ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్. టీవీ పరంగా హ్యాపీ, అంటే టీవీ పరంగా జనాలు గుర్తుపడతారు. టీవీ వాళ్ళు వెంకీని పిలుద్దాం, ఈ షోకి బాగుంటది అన్న ఉంది, కానీ మూవీలో లేదు కదా. అవును అవును. సో దానికోసం అని ట్రై. ఆ మూవీ ఆ పార్ట్లోకి మనం వెళ్దాము. దానికి ముందు అంటే జబర్దస్త్ వెంకీ మంకీ అంటే 6 సంవత్సరాల క్రితం వెంకీ మంకీ అంటే తెలియని పర్సన్ కాదు, కానీ అంటే ఆ పేరు చెప్పంగానే గుర్తుండిపోతుంది మైండ్లో, అలా ఉండిపోయేది. కానీ ఈరోజు కొన్ని కరెంట్ సిచ్యువేషన్స్లో జబర్దస్త్ వెంకీ మంకీ అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన అని చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే అది ఎందుకు బ్రో? ఫేడ్ అవుట్ ఎందుకు వచ్చింది బ్రో? గ్యాప్ ఫేడ్ అవుట్ అని ఏం లేదు. యాక్చువల్లీ నేను గత 6 months నుంచే జస్ట్ జబర్దస్త్ మానేసా. 6 months నుంచే, అంతవరకు కూడాను మాది నడిచింది. నేను తాగుబోతు రమేష్ అని ఉన్నప్పుడు కూడా మేము టాప్లో ఉండే. ఒక 10 episodes చేస్తే 6 episodes విన్నింగ్ మేము ఖచ్చితంగా ఉండేది. ఈవెన్ ఆది ఉన్నప్పుడు ఆదికి పోటీగా ఉండే మా టీం. ఈవెన్ సుధీర్ ఉన్నప్పుడు సుధీర్కి పోటీగా ఉండేది. అంటే నాకు అదే అర్థం కాలేదు. అంటే మేము విన్నింగ్ పర్సెంటేజ్లో 10కి 6 ఉండేది. ఈవెన్ చాలా మంది కూడా మామూలు అప్రిషియేట్ చేసేవారు. ఈవెన్ మీరు నమ్మరు, నేను ఎన్ని ఇయర్స్ చేశానంటే 10 years చేశా టీమ్ లీడర్గా. 10 years టీమ్ లీడర్గా చేశా. అయినా ఎందుకో నాకు రావాల్సిన పేరు రాలేదు శివ. నాకు అదే బాధ. అది నా మిస్టేకా లేక ఏమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్న పేరు అయితే రాలే. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా బాగాలేకపోతే, ఇప్పుడు మీరైనా సరే నేను బాగాలేకపోతే తీసేస్తారు. ఈవెన్ ఎవరైనా వర్క్లో బాగాలేకపోతే తీసేస్తారు. బట్ నాకు ఎప్పుడు అట్లా జరగలేదు. ఎందుకంటే
10 ఎపిసోడ్లు చూస్తే మినిమం 6 ఎపిసోడ్లు మేము విన్నారు. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా యూట్యూబ్ అబద్ధం ఆడదు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ అబద్ధం ఆడదు. సో నేను అనింది అదే, ఆ పేరు ఎందుకు రాలేదు. బట్ కాకపోతే గత 6 months నుంచి ఎందుకు మనం అదయ్యానంటే జబర్దస్త్కు కొన్ని కారణాల వల్ల బై బై చెప్పాల్సి వచ్చింది. నేనే చెప్పాను. అంటే చెప్పాలంటే చిన్న ఈగో. ఏంటంటే వాళ్ళు ఏంటో తెలీదు. నేను తాగుబోతు రమేష్ మాది మంచి టీం ఉండే, చాలా బాగుంటుంది, పెద్ద టీం కూడా. పెద్ద టీము, విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. నాకు అన్నకు చెప్పకుండా ఒక స్కెడ్యూల్ ఆగండి మీరు అన్నారు. మాకు అర్థం కాలే ఎందుకండి అంటే, లేదు ఒక 3 schedules చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి, ఒక 3 schedule తర్వాత చూద్దామండి అని అన్నారు. టెస్ట్ల కోసం. మాకు అర్థం కాలే అదేంటి, మేము బాగానే చేస్తున్నాము అని అంటే చిన్న చిన్న మార్పులనే మేము చెప్తామని చెప్పి తర్వాత చిన్న హట్ అయిపోయాం మేము. తర్వాత 3 weeks అయిపోయింది, తర్వాత 4 weeks అయిపోయింది, తర్వాత 5 weeks అయిపోయింది. తర్వాత ఒకసారి ఫోన్ చేసి సార్ మీరు రావాలి అంటే లేదండి మేము బిజీ ఉన్నామని చెప్పాను. కాదే అంటే నేను మిమ్మల్నే కాదు, రీసెంట్ టైమ్స్లో నేను మ్యాక్స్ అందరినీ జబర్దస్త్ ఆర్టిస్టులను అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయితే అందులో ప్రతి ఒక్కరు చెప్పే పదం ఇదే, అంటే వాళ్ళకి వద్దని చెప్పలేక ఇలా చేస్తున్నారా, అంటే ఇలా తీయడం ఇలా చేస్తున్నారా? వద్దని చెప్పలేకంటే మళ్ళీ పిలవద్దు కదా శివ. అవును, ఇప్పుడు వద్దు అనుకున్నోడిని మనం మళ్ళీ రామ్మనొద్దు కదా. సో ఆ రీజన్ అదే అర్థం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓపెన్ ఫ్యాక్టరీ చెప్పేస్తా, ఎవరేమనుకున్న ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టెస్ట్ చేద్దాం ఫస్ట్, ఇప్పుడు శివతో చూద్దాం, వర్కౌట్ అయితే లేదా తర్వాత వెంకితో ట్రై చేద్దాం, వర్కౌట్ అవుద్దా లేదా. అప్పుడు మనం ఆప్షన్గా ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడద్దు. ఇప్పుడు శివ నీకు వర్క్ ఇస్తా నువ్వు కష్టపడు అని అంటే మీరు కష్టపడతాను, ఆ వెంకి నీకు వర్క్ ఇస్తా నువ్వు కష్టపడంటే నేను కష్టపడతాను. ఆ కష్టానికి నేను నిరూపించుకోకపోతే మీరు పక్కన పెట్టేయండి, నేను అందులో నో డౌట్. బట్ కాకపోతే మనల్ని ఆప్షన్గా యూజ్ చేసుకుంటే మనం మనకంటూ ఒకటి ఉంటుంది కదా. నేను ఒకటైతే నిజం చెప్పగలను శివ, ఏంటంటే వెంకీ అనేవాడు ఉన్నాడు అంటే జబర్దస్తే. ఈవెన్ నేను చచ్చిపోయేంత వరకు కూడా జబర్దస్త్ వెంకీగానే నన్ను గుర్తుపడతారు. ఈవెన్ ఇప్పటికీ నేను కొన్ని సినిమా ఆఫీసులకు వెళ్ళినా, బయట ఈవెంట్స్కి వెళ్ళినా జబర్దస్త్ వెంకీ అంటారు. నాకు ఫుడ్ పెట్టింది మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నాకు పేరు తీసుకొచ్చింది జబర్దస్త్. నేను దాన్ని ఎప్పుడు కుదలను, దాని మీద బ్యాడ్ అని కాదు, కానీ కొంతమంది వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఏర్పడింది శివ. అంటే అక్కడ అంటే లైక్ నార్మల్గా వీళ్ళకి ఇంత స్పేస్ ఉండాలి, ఇంత ప్రజెన్స్ స్పేసు అని కొన్ని ఉండాలి. అంటే వీళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చారు, జబర్దస్త్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చారు, ఆయనకి మంచిగా ఉంది, ఫేమ్ వస్తుంది, బాగా వస్తుంది, రేటింగ్ వస్తుంది, జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ పర్సన్ మీద దృష్టి ఎక్కువ పెట్టడం, మిగతా వాళ్ళని సీనియారిటీని పక్కన పెట్టడం, ఇలాంటిది ఇదంతేనా? కరెక్ట్ చెప్పారు. నేను అయితే ఒక మీటింగ్ జరిగితే మల్లెమాలకి వెళ్ళాం. మల్లెమాలకి వెళ్తే టాప్ వాళ్ళు ఒక బోర్డు మీద రాశారు ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉంది అని. టాప్ 1లో ఒక పేరు ఉంది, టాప్ 2లో ఇంకో పేరు ఉంది, టాప్ 3లో మా పేరు ఉంది. మా తర్వాత మిగతా టీమ్స్ ఉన్నాయి. ఇదిగో మీకు ఇండివిజువల్ టీమ్స్ అని చెప్పి అందరు చెప్పారు, ఇదిగో మీ రేటింగ్ ఇది, మీ ఇండివిజువల్ రేటింగ్ ఇది, ఇండివిజువల్ రేటింగ్ కూడా మనకి ఇస్తారు. సో అవన్నీ పెట్టారు. మేము అనుకున్నాం వెరీ గుడ్, టాప్ 3లోనే ఉన్నాం కదా, ఇంకే హ్యాపీ, రేటింగ్ బాగుంది, ఇండివిజువల్గా ఉంది అనుకునేసరికి ఆ తెల్లారే మా టీం లేదు. ఇప్పుడు జనాలు రికగ్నైజేషన్ మేము హట్ అయింది అదే, నేను తాగుబోతు రమేష్ అన్న హట్ అయింది అదే, మేము చాలా హట్ అయ్యాము. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా మాది కింద రాసినా బాగుండేమో అందరికన్నా. వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడే తీసి కింద రాసి ఇదిగో మీది ఇదిరా అంటే ఇట్లా చూసుకొని ఒరే మనం మనకంత లేదేమో అనుకునే వాళ్ళము. వాళ్ళు మేము కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇగో ఇది 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 అని చేసి మమ్మల్ని చెప్పకుండా ఒక 3 వారాలు ఆగండి అంటే కొంచెం బాధ అనిపించి ఒకటే అనుకున్నాము, మనం ఎవరికి ఆప్షన్ అవ్వద్దు. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ లేకపోతే మీరు ఇన్ని రోజులు నన్ను భరించకపోదురు, మరి ఇప్పుడు ఎందుకు నేను వెగటయ్యానో నాకు అర్థం కాలేదు. సో కావచ్చులే ఇప్పుడు, ఎందుకంటే మీరు అన్నట్టుగా కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. వెంకీ కాకపోతే వాడి తాత వస్తాడు కావచ్చు, వాడు ఎవడో వస్తాడు అంటే మంచివాడు వస్తాడు కావచ్చు అని అనుకోవచ్చు మీరు. బట్ కాకపోతే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే నేను ఆప్షన్ అయ్యానా అని అనిపించింది. జీవితంలో వెళ్ళరా అదేం లేదు, నేను చెప్పాను కదా నాకు వచ్చింది జబర్దస్త్ మీద నాకు వచ్చింది పేరు వచ్చింది. బట్ జీవితంలో వెళ్ళను అని అంటే అట్లా ఏం లేదు. బట్ కాకపోతే మనసు చంపుకొని అయితే వెళ్ళను అంతే, మళ్ళీ అదే రెస్పెక్ట్తో పిలవాలి. ఎస్, పర్ఫెక్ట్గా. అండ్ అంటే ఎలా ఉందంటే శివ, ఇక్కడ మనము
మాతృ సంస్థ ఇక్కడ జబర్దస్త్లో నా ఒక్కడిదే కాదండి, అంటే మేము ఎక్కువ కలుసుకుంటాం ఫ్రెండ్స్, మీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా గెట్ టుగెదరో ఏదైనా పార్టీస్కో కలుసుకుంటాము. మేమేంటంటే మా మాతృ సంస్థ, ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాను శివ, ఏమన్నాను, నాకు అన్నం పెట్టింది అదే, నన్ను బతికించింది అదే అని చెప్పాను. మాకున్న ఫీల్ వాళ్ళకి లేదు. అది మా అని మేము ఓన్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు మా ఆర్టిస్టులను మా అని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు, వాళ్ళకి ఉందా బ్రో మీ మీద ఇంకా? ఉంది ఉంది. అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. వాడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నాకే కాల్ చేశాడు, అన్న ఈరోజు నేను ఇక్కడ అంటే కారణం నువ్వే, నువ్వు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే, లేదురా ఆల్ ది బెస్ట్ అంటే, థ్యాంక్ యూ అన్న, నేను ఫస్ట్ నేను అమ్మకు ఫోన్ చేసా, సెకండ్ నీకే కాల్ చేశా అన్న అని అన్నాడు ఫోన్ చేసి. చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. గ్రేట్ అన్న. ఎలా వచ్చాడు బ్రో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాడు ఫస్ట్ పటాస్లో ఉండే, అప్పుడు ఏంటంటే పటాస్లో ఉన్న వాళ్ళు జబర్దస్త్లో చేయొద్దు, జబర్దస్త్లో ఉన్న వాళ్ళు పటాస్లో చేయొద్దని రేటింగ్ గొడవలు, చిన్న చిన్న ఈగోస్ మనకి డైరెక్టర్స్ మధ్యలో ఈగోస్ అవన్నీ ఉండే. సో అట్లా ఉన్న టైంలో నితిన్ అన్నను, భరత్ అన్నను బతిమలాడుకొని, అటు సంతోష్ అన్నను బతిమలాడుకొని, అన్న ప్లీజ్ అన్న అని అంటే, రే నువ్వు మాది డిస్టర్బ్ చేయకరా అనేవాడు సంతోష్ అన్న. ఈవెన్ నితిన్ అన్న, భరత్ అన్న వాడు బాగా చేస్తున్నాడు అన్న అది అంటే, ఎందుకురా వేరే వాళ్ళని చూడు అనేటోళ్ళు, లేదన్నాడు బాగా చేస్తాడని ఇద్దరిని బతిమలాడుకొని తీసుకొచ్చుకొని టీంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్లో, మంచి పొజిషన్. ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ మాలని ఏళ్తాడేమో. 100% మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళది, నెక్స్ట్ వాళ్ళది. జబర్దస్త్లో వెంకీ మంకీది ఎక్స్పెక్టెడ్ ఫేమా, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా? అంటే యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫేమే, నాట్ ఎక్స్పెక్టెడ్ ఫేమ్. అంటే నేనేమనుకున్నానంటే శివ, సీరియస్లీ చెప్తున్నాను, నా అంతటా నన్ను నా దేవుడు చంద్రన్న పిలిచాడు. చంద్రన్న పిలిచి చంద్రన్న టీంలో కొన్ని రోజులు చేసిన తర్వాత కొన్ని వాళ్ళకు జబర్దస్త్ ఆపేద్దాం అనుకున్నారు. అంటే అగ్రిమెంట్ అది జస్ట్ 12 ఎపిసోడ్ల వరకే అగ్రిమెంట్. నేను మూడో ఎపిసోడ్కు ఎంటర్ అయ్యా జబర్దస్త్కి. 12 ఎపిసోడ్ల తర్వాత సీజన్గా చేద్దాం అనుకున్నారు, కానీ ఆ రేటింగ్ 19, 21 ఆ రేటింగ్ వచ్చేసరికి ఎందుకు ఆపడం, మంచిది కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అనుకున్న తరుణంలో మళ్ళీ కొన్ని రోజులు చంద్రన్న దాంట్లో వేసాక చంద్రన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే మనం మానేద్దాం అనేసి కొంతమంది దూరం అయ్యారు. అప్పుడు మేము ఆర్టిస్టులం ఏం చేయాలో తెలియక నన్ను రాఘవ గారి టీంలో వేశారు. రాఘవ గారి టీంలో 50కి పైగా ఎపిసోడ్లు చేశా, బాగా చేశారు. రాఘవ గారి టీంలో చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ కొన్ని టీమ్స్ బ్యాక్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసరికి నన్ను ఏం చేశారు, తీసి వేణన్న టీంలో వేశారు. వేణు వండర్స్ టీమ్, వేణు అన్నతో చేసా, ఒక 20 ఎపిసోడ్ల వరకు చేశా. తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోయారు, ఎందుకో రీజన్ నాకు తెలియదు, సీరియస్లీ తెలియదు. అప్పుడు కంటెస్టెంట్ తర్వాత గెటప్ సీను టీమ్ లీడర్ ఉండే, వాన్ టీంలో వేశారు, సీను బాబు టీంలో వేశారు. సో సీను టీంలో వేసిన తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ కొన్ని టీమ్స్ అవకాశం వచ్చినాయి. అప్పుడు ఏంటంటే నన్ను అనుకున్నట్టుగానే వెళ్ళాను, కానీ కొత్తలో నా వల్ల కాలేదు శివ. ఎందుకు తీసుకున్నారు రవిని అని అనిపించుకున్నా. ఒకరోజు నేను అవమానపడ్డ రోజు ఏంటంటే, నా ఫ్రెండ్స్ వరంగల్ నుంచి వచ్చిర్రు చూద్దామని. అరే జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ అంటే నాడే భూమి ఉండే. సో వాళ్ళు గ్యాలరీలో కూర్చోబెట్టారు, మా ఫ్రెండ్స్ వచ్చారని. ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. సో ఏం మనిషి నువ్వు, అసలు ఇది స్కిట్టా, ఒక్కొక్కడు బయట డోర్ దగ్గర నిలబడతారు, ఇది ఏంటి అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పిలిచి, చూసుకోరా మీరు దీన్ని ఎవరైనా స్కిట్ అంటారంటే అక్కడ నా ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే నాగబాబు గారు కానీ రోజా గారు కానీ మా మంచిగా చెప్పారు శివ, అట్లా అని చెప్పి వాళ్ళు తప్పు కాదు. ఆయన పిలుచుకొని తిట్టాడంటే ఎవరికి, ఇప్పుడు పేరు వస్తే ఎవరికి, నాగబాబు గారికి నేను ఏమన్నా పెడతానా, రోజమ్మకి ఏమన్నా పెడతానా, మా మంచికే కదా వాళ్ళు తిట్టేది. ఇప్పుడు సార్ కొట్టాడంటే ఎందుకు, రేపు పొద్దున జాబ్ చేసి సార్కు పెడతావా, సార్ పిల్లలకు పెడతావా, నీకు నీ పిల్లలకే కదా. మస్తు అవమానపడ్డా శివ, అమ్మా ఏంది ఇది, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోయిందనుకుని బయటకు వస్తే మా ఫ్రెండ్స్ ఎప్పుడు లేరా అది రా అన్నారు. అది నాకు ఇంకా అవమానం అనిపించింది. అదే పిలిచి వీళ్ళ ముందు అది అయ్యానా అని. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను శివ. డిప్రెషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ రోజు నితిన్ అన్న, భారత్ అన్న ఫోన్ చేసి, ఇది లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు. అయిపోయిందిరా దేవుడా, సర్లే పోన్లే వేరే చూద్దాం, మనకంటే ఏదైనా ఉండకపోదా అనుకొని నేను అప్పుడు వరంగల్ టు అప్ అండ్ డౌన్ చేశాను. వెళ్తుంటే నాకు వెళ్ళి కొంచెం ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, నితిన్ అన్న భర్తన్నారే
అప్పుడు టీం సెట్ అవ్వాలి, ఇంకా టీం సెట్ అవ్వాలి, ఇంకా టీం సెట్ అవ్వాలి. అరే ఒక్క స్కెడ్యూల్ చేయరా, నీకు మేము ఫెలిస్టేషన్ చేసి పంపిస్తాము, ఎందుకంటే మా నమ్మకాన్ని వమ్ము చేసినవరా నువ్వు, ఫెలిస్టేషన్ చేస్తాం నీకు అంటే కోపంతో నితిన్ భరత్ డైరెక్టర్స్ ఒరి అమ్మ ఇది అన్నారు ఏంటి అని అనుకున్నాక శివ నేను ఆ రోజు కొంచెం ఇంకా సర్లే దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు అని అనుకున్నా. నాకు ఇష్టమైన మైసమ్మ దేవత దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎట్లయినా సరే, అప్పటిదాకా నాకు రైటర్స్ ఉండే, ఇక ఎవడొద్దు నేనే రాసుకుంటా అనుకుని ఇంటికి వచ్చాక హనుమాన్ జంక్షన్ సినిమా వచ్చింది, చూసా ఇదేదో బాగుంది అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి సరే సినిమాకి వెళ్దామారా అని చెప్పి గుండె జారి గల్లంత అయింది సినిమాకి వెళ్ళా. అందులో చూసా ఇది ఏంటి, ఇది మిస్గైడ్ కామెడీ అనుకున్నా, అంటే అది కన్ఫ్యూజన్ కామెడీ అని నాకు తెలియదు. ఇదేదో బాగుందే లైన్ అని ఒక 2 లైన్స్ అనుకున్నాను, 2 లైన్స్ అనుకొని నేను నితిన్ భరత్ అన్నకు చెప్పిన, పర్ఫార్మెన్స్ చేసి చూపించిన. వాళ్ళు నవ్వుకున్నారు బాగా, నవ్వుకొని ఇదే చేయరా అక్కడ అని అన్నారు. అన్న తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కాను శివ. ఫస్ట్ ఎపిసోడ్ నాది 6వది వేశారు, అంటే మాకు వరుసగా 6వది వేశారు. నాగబాబు గారు మళ్ళీ పెట్టారా అన్నాడు, నేను మళ్ళీ ఉంచారా అంటే బాబు గారు టీం సెట్ అవ్వలేదు అని అంటే చేస్తాడా చేయని అని ఇలా పడుకున్నారు. పడుకొని ఒక 1 minute అయింది శివ, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నారు. నాకు అర్థం కాలే, అంటే ఫస్ట్ ట్విస్ట్ ఇచ్చా, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నారు, కూర్చొని కొట్టుకుంటున్నా వర్ష. అది నాకు తెలియని ఎనర్జీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గుడ్రా వెంకి కిపిడప్ అన్నారు. అమ్మాయి అనుకున్నా, ఆ మేడం అన్నది ఇట్లా కష్టపడితే మిమ్మల్ని నేను ఏమన్నాను కదా అని అన్నది. ఇక బయటకు వచ్చిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ శివ, సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే ఒకటే గిఫ్ట్ ఎపిసోడ్, నా లైఫ్ను నా రాతను మార్చిన ఎపిసోడ్ అది. ఆ గిఫ్ట్ ఎపిసోడ్ అదేంటంటే నేను ఆ రోజు మా ఇంట్లో చిన్న సంఘటన జరిగితే అరే ఇదేదో బాగుంది ఏంటంటే మా అమ్మ నాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను టీ తాగానని మా మిసెస్కి ఇచ్చా. మా మిసెస్ ఏం చేసింది, నాకు ఇది ఏమవుద్దు అని చెప్పి మా వదినకి ఇచ్చింది. మా వదిన తీసుకెళ్ళి మా అన్నకి ఇచ్చింది. మా అన్న ఎప్పుడే బయటికి వెళ్ళి వచ్చినా మా నాన్నకి ఇచ్చిండు. మా నాన్న ఎవరి తెలియనట్టు అరే ఇక చిన్నోడా తాగరాని తీసుకొచ్చి ఇచ్చిండు. మళ్ళీ నాకే వచ్చింది. అమ్మ నేనే వద్దన్నే మళ్ళీ నువ్వు నాకే తీసుకొచ్చి ఇచ్చినావు అంటే అగో అవునా నువ్వు వద్దన్నావు అంటే అప్పుడు నవ్వుకున్నాం, ఇది ఏదో బాగుంది అని జీవన్ మెయిన్ లీడ్ పెట్టి చేశాను శివ. అది 6వ స్కిట్. ఫస్ట్ స్కిట్ బాగా చేశానని అందరికీ తెలిసిన తర్వాత 6వ స్కిట్ ఏంటంటే నెక్స్ట్ మేము విన్నింగ్కి పైకి ఎక్కేసేయాలి. అందరూ టీం లీడర్లు ఉన్నారు, పెద్ద వాళ్ళు వచ్చారు, ఒక సినిమా ప్రమోషన్ వచ్చింది. అది శివ నా లైఫ్ను మార్చిన కేకలు, అస్సలు విజిల్స్. నాగబాబు గారు డ్రా అని చెప్పి హక్ చేసుకున్నారు, ఇంకా చాలు. ఇంకా అప్పుడు నుంచి కన్ఫ్యూజన్ డ్రామా వర్కౌట్ అయింది. సో నేను ఫస్ట్ కష్టపడ్డప్పుడు రైటర్స్ మీద ఆధారపడ్డప్పుడు కాలేజ్ నేను ఈవెన్ జబర్దస్త్లోకి సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. అంటే నేను ఒక మిమిక్రీ షో చూసి చంద్రన్న పిలిచారు, టీమ్ లీడర్ అవుతాను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. సరే నీ అమ్మ నా వల్ల అవుతుందా కాదా, ఇక లాస్ట్ డే ఇక బాయ్ బాయ్ చెప్పే టైంకి అన్ఎక్స్పెక్టెడ్ విన్. ఇదంతా ఈవెన్ తీసేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్ కాదు, నార్మల్గా అంటే నేమ్ వచ్చింది, మంచి నేమ్ ఉంది, మంచి ఫన్ చేస్తావని ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ అనేది కానీ పిల్లలతో కామెడీ చేస్తున్నప్పుడు కూడా నేను కొంచెం అప్పుడప్పుడు కొన్నిసార్లు దించి వీళ్ళ కామెడీ బాగుంది, నీ కామెడీ ఎక్కడ ఉంది అప్పట్లో ఇలాంటి మాట. మరి నీకు అనిపించలేదా ఏదైతే ఏముంది? మంచి క్వశ్చన్ అడిగారు షో. నేను చాలా మంది కూడా నా టీం చూసినప్పుడు జీవన్ బాగా చేస్తున్నాడు, జీవన్ లేకపోతే వెంకి టీం లేదు, జీవన్ చేయబట్టే ఉన్నది అని అన్న టైంలో జీవన్ టీం లీడర్ చేశారు. తర్వాత నా దగ్గర పంచ్ ప్రసాద్ వచ్చాడు. జీవన్ టీం ఏంది జస్ట్ 3 weeksకే కొలాప్స్, కొన్ని రోజులకి కొలాప్స్ అయిపోయింది. బట్ వెంకి టీం అట్లనే. అప్పుడు ఏమన్నా పంచు ప్రసాద్ హైలైట్ ఫైన్ అయ్యాడు. ఏమో పంచు ప్రసాద్ చేయబట్టి వెంకి ఉన్నాడు, పంచు ప్రసాద్ చేయబట్టి లేకపోతే వెంకి టీం లేదు అన్నారు. తర్వాత పంచు ప్రసాద్ టీం లీడర్ వచ్చారు, వాడు కొన్ని రోజులు చేశాడు. తర్వాత ఆరోగ్య కారణం ఆ టీం పాపం అది అయిపోయింది ఆరోగ్య కారణాలలో. బట్ వెంకి ఉన్నాడు. తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చాడు. ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకి టీం ఉంది, ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకి టీం ఉంది అంటే ఇమ్మాన్యుల్ టీం లీడర్ అయ్యాడు. తర్వాత నా దాంట్లోకి తాగుబోతు రమేష్ వచ్చాడు. రమేష్ చేయబట్టి వెంకి టీం ఉంది, రమేష్ చేయబట్టి అంటే ఇక్కడ అదంతా కాదు, రాసేది నేను, చేపిచ్చేది నేను నుంచి నాకు ఇది కావాలి, ఇప్పుడు నేనే రాసుకోవాలి, నేనే చేయాలి అంటే అది కరెక్ట్ కాదు. సో నాకు టీం లీడర్ ఉంది శివ. సో నా పక్కన నా కో ఆర్టిస్ట్ను నేను లేపుకున్నా. అదే అనుకోలేదు చాలామంది. ఈవెన్ ఇప్పటికి వెళ్ళినా ఇప్పుడు ఏమో తాగుబోతు రమేష్ అన్న క్యారెక్టర్ నేను చేస్తా, వాడి ఇప్పుడు ఇమ్ముకు రాసిన క్యారెక్టర్ నేను చేస్తా.
ప్రసాద్కి రాసిన క్యారెక్టర్ నేను చేస్తాను. కానీ వాళ్ళకి సూట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే నా టీం నిలబడాలి, నా టీం మెంబర్స్ నిలబడాలి. మీకు తెలుసో తెలీదో, ఒకసారి తాగుబోతు రమేష్ మీద రాసేవాడిని, ఒకసారి హరి మీద రాసేవాడిని, ఒకసారి సాయి మీద రాసేవాడిని, ఒకసారి బాబీ మీద రాసేవాడిని. అందరికీ సమానంగా తీసుకుంటే వెళ్ళా. నేను ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించాలి. చాలా మంది అనుకున్నారు వీళ్ళు ఆయనకు ప్లస్ పాయింట్ అనుకున్నారు. కానీ ఒకటి శివ, ఇప్పుడు నువ్వు టీం లీడర్ అయినప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తా అంటే లేదు లేదు అది నాకు కరెక్ట్ ఉంటుంది అనగలవా? అనగలవా? అది నేను రాసా, వాళ్ళకు నేను రాసా. కానీ తెలియాలి కదా, తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం. నా టీం అనేది షైన్ అయిందని అనుకున్నాను డాలి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి నా దగ్గరికి వచ్చినా సరే నేను సెకండ్ లీడ్కి ఎక్కువ ఎందుకు రాసా అంటే నేను రాసుకోవాలి, నేను రిహార్సల్ చేయించుకోవాలి. రిహార్సల్ చేయించుకోవాలంటే నేను మెయిన్ లీడ్ గుండి వీళ్ళందరినీ రిహార్సల్ చేయించడం కరెక్ట్, అది నాకు అనిపించలే. సో నా మేరకు నేను చేశాను. అట్లా అని టాపిక్స్ మాట్లాడుతుంటే నాకు మంచి గుర్తొచ్చింది. చమక్ చంద్రన్ ఏమైపోయాడనా? అమ్మో చెప్పచ్చో లేదో తెలీదు. అతి త్వరలో చంద్రన్న ఒక 3 సినిమాల్లో హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. బా అవునా? అది చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అని అంటే తీసుకున్నాడు అన్న. ఏంటంటే ఇప్పుడు నేనున్నాను డార్లింగ్, నా మీద జబర్దస్త్ అన్న ఒక ముద్ర ఉంది. నన్ను కొత్తగా ఒక విలన్గా చూడాలంటే నేను కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాల్సిందే. ఈవెన్ శివ ఉన్నాడు. ఎప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. కొంతమంది మన దాంట్లో పేరు పొందిన యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు సడన్గా హీరోగా వచ్చేసరికి ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కొంతమంది కమెడియన్స్ ఉన్నారు, సడన్గా హీరో అయ్యేసరికి కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోయాం. కొన్ని రోజులు బ్యాక్ అయిపోవాలి. బ్యాక్ అయిపోయి ఈడు ఏమయ్యాడు అనేసరికి వస్తే ఒరి అమ్మ కొత్తగా భలే వచ్చిండే అనుకుంటారు. సో ప్రతి ఒక్కరు చేసేది అదే శివ. ఇప్పుడు డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఫ్లాప్ అయితే మినిమం 2-3 ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకుంటారంటే ఇదంతా ఈ పాతదంతా మర్చిపోవాలి, జనరేషన్ అంతా మర్చిపోవాలి. ఒక్కసారి వస్తే అరే చాలా రోజుల తర్వాత వెంకీ సినిమా వస్తుంది కదా చూద్దాం, బాగుంటది, పాత సినిమాలు బాగుంటాయి. సో అందుకే ఈ గ్యాప్ లో అందుకే వేస్తుంటారు. ఈ గ్యాప్ లో కాదన్నా నాకు ఇంకొక డౌట్. అంటే నార్మల్గా ఒకప్పుడు జబర్దస్త్ ఉన్న టైంలో సీనియర్ కమెడియన్లకి అవకాశాలు తగ్గిపోయి జబర్దస్త్ కమెడియన్లే సినిమాలోనే ఎక్కువ రాణిస్తున్నారు, వీళ్ళ వల్ల సీనియర్ కమెడియన్లకి తగ్గిపోయే అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పారు అన్నారు. కానీ ఆ సినిమా మొత్తం చూసాక జబర్దస్త్ కమెడియన్లు చిన్న చిన్న రోళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. ఈవెన్ చంద్రన్న కూడా ఇలా వచ్చేలాగా వెళ్ళిపోయేవాడు. మీకు కూడా కొన్ని సినిమాలు ఇలా వచ్చేలాగా వెళ్ళిపోయేవాడు. మీరు దాదాపు 10-15 సినిమాలు చేశారు. అదే ఇలాగ వచ్చి వెళ్ళిపోవడం ఇలాంటి క్యారెక్టర్ చేశారు. కానీ ఎవరు ఒక కమెడియన్ జబర్దస్త్ కమెడియన్ పెర్ఫెక్ట్గా లాస్ట్ వరకు ఆ లీడింగ్ చేసుకుని వెళ్ళింది లేదు అని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? ఎందుకు అని అంటే మాకు ఇక్కడ మెయిన్ చెప్తాను, నేను ఒక చాలా పెద్ద సినిమాని మిస్ అయ్యండి నా లైఫ్లో. అది చాలా పెద్ద బ్లాక్ బాస్టర్. నేను చేసే క్యారెక్టర్ వేరే అతను చేశాడు. ఇప్పుడు అది నేను చెప్పొద్దు, ఎందుకంటే ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ చేశాక. నేను ఆయన పేరు చెప్పొద్దు, ఎందుకంటే ఓహో ఇదా అని అనుకుంటారు కదా. సో అంత మంచి సినిమా వచ్చినప్పుడు ఏమైందంటే మాకు ఇక్కడ డేట్స్ ఇష్యూ డాలి. వీళ్ళు ఏంటంటే 1 year ముందే ఇచ్చేస్తారు డేట్లు. 1 year ముందే ఇచ్చేస్తారు వీళ్ళు డేట్లు. ఎవరు జబర్దస్త్ వాళ్ళు 1 year ముందే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు నేను పెద్ద క్యారెక్టర్ చేయాలంటే మినిమం 40 రోజులు నేను ఉండిపోవాలి సినిమా దగ్గర. మాకు ఎలా అంటే 3 రోజులు, ప్రతి వారానికి 3 స్కెడ్యూల్ అంటే 6 రోజులు మళ్ళీ ఒకటేసారి ఉండవు కదా. ఫస్ట్ వీక్లో 2 days, మధ్యలో వీక్లో 2 days, తర్వాత వీక్లో 2 days. ఒక 5 రోజుల క్యారెక్టర్ వచ్చింది అనుకో, లేదు నువ్వు రిహార్సల్ రావాలి, నువ్వు దీనికి రావాలంటారు. ఇప్పుడు టీవీ ఫీల్డ్లో లేదు వెంకీ గేమ్ షోకి వస్తే బెటరు, ఆపండి వెంకీ కోసం ఒక స్కెడ్యూల్ రాయండి అన్నట్టు ఉంటుంది. బట్ సినిమాలో వెంకీ ఎవడు చెప్తున్నా, మనకు సినిమాల కోసం ఆగేంత క్యారెక్టర్ కాదు మనది, సినిమాల కోసం ఆగేంత పేరు మనకు లేదు. మెయిన్ సినిమా వాళ్ళు మన జబర్దస్త్ వాళ్ళ కోసం ఆగేంత పేరు లేదు. టీవీలో మంచి పేరు ఉంది, బట్ సినిమాల్లో మనకు పేరు లేదు కదా. సో మన కోసం స్కెడ్యూల్ పోస్ట్ పోన్ చేసేంత లేదు. వాళ్ళకు కూడా చెప్తారు 10 రోజులు ఉంది, 10 రోజులు టైం ఇవ్వగలవా సార్, నాకు ఒక 2 రోజులు ఉంది. డైరెక్టర్స్ మనోళ్ళు వెంకీని కాదనుకోలేం. అయితే అది వద్దులే వెంకీ, ఇంకో క్యారెక్టర్ చేసి వెళ్ళిపో. ఇట్లా నాట్ ఓన్లీ వెంకీ, చాలా మందికి ఇదే. ఇప్పుడు ఒక 10 రోజులు అంటే వీళ్ళు వినరు. లేదు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే సార్, ఈ స్కెడ్యూల్ రానంటే కుదరదు, చెయ్యాల్సిందే. అందుకే నన్ను వేరే డైరెక్టర్ చాలా మంది అయ్యారు డైరెక్టర్లు. మీరు కూడా ట్రై చేస్తున్నారా? నేను కూడా ట్రై చేస్తున్నాను శివ. అతి త్వరలో మీ ముందుకు ఒక 2 మంచి వెబ్ సిరీస్, కామెడీ వెబ్ సిరీస్తో మీ ముందుకు రాబోతున్నా. అంటే మొత్తం ఇంకా మీరే ఎలా ఎందుకు అటువైపు వెళ్ళాలంటే అంటే బేసికల్లీ నాకు చెప్పా కదా, జబర్దస్త్ దయ వల్ల, మా డైరెక్టర్స్ కానీ నాగబాబు రోజా గారి దయ వల్ల కానీ నాకు రైటింగ్ అనేది చాలా అలవాటు అయిపోయింది. రైటింగ్ అయింది అలవాటు అయిపోయి నేను అదే చెప్పాను కదా, నా దాంట్లో విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఆది ఉన్నాడు, ఆది పంచులలో కింగ్.
అది పంచులో కింగ్. గెటప్ సీన్ ఉన్నాడు, వాడు వచ్చేసి బావగాడు యాక్టింగ్లో కింగ్. ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉన్నాడు, ఆయన డైలాగ్ డెలివరీ కానీ మంచి కామెడీ టైంలో ఆయన కింగ్. సో నేనేంటంటే నాకు ఒక కన్ఫ్యూజన్ కదా, నా దానికి నాకు పంచులు లేకపోయినా నాది నవ్వుతారు అలా. ఏంటంటే కన్ఫ్యూజన్, అరే ఏమో భలే ఉంది అనుకుంటారు, అంటే ఆ చిన్న మైండ్లో అలా అయిపోతుంది. సో అదేంటంటే నాకు ఒక పెద్ద డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, మీకు ఐడియా ఉంది కదా, దొంగల బండి, బ్లేడ్ బాబ్జీ, ఆయన ఒక రోజు ఒక సినిమాలో కలిసి ఎందుకు నువ్వు మంచి మంచి సినిమాలు అయిందని వేస్ట్ చేస్తున్నావు తెలుసారా, మస్తుంటాయి నీ స్కిట్లు, నేను ప్రతిదీ చూస్తా అన్నారు ఆయన. నన్ను కూర్చోబెట్టుకొని ఒక 40 నిమిషాలు మాట్లాడారు, ప్రతిదీ నీది సినిమాలు అయిన నేను చూసారే ఇది సినిమా తీయొచ్చే, ఇది సినిమా తీయొచ్చే, ఇది సినిమా తీయొచ్చే అని అనుకునేవాడిని అని అన్నారు. అంటే అవును కూడా కరెక్టే కదా, నా స్కిట్లకి ఒకసారి రూపం పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి చిన్నగా మొబైల్తో స్టార్ట్ చేశాను శివ. చేసి ఎడిటింగ్ అది ఇది ఎందుకని నేనే ప్రీమియర్ ప్రో నేర్చుకున్నా. ఎడిటింగ్ 3 నెలలు పోయి నాకు బుక్ పట్టుకొని 3 నెలలు పోతే అందరూ ఈడెందుకు వస్తుంది అనుకున్నారు. తర్వాత చల్తాను వేసుకొని మన వరకు మనం లైట్ అనుకున్నాను. తర్వాత కొన్ని సాంగ్స్కు చేశా యూట్యూబ్లో, చాలా సాంగ్స్ నేను ఎడిటింగ్ చేసినవి ఉంటాయి, డైరెక్షన్ చేసి ఎడిటింగ్ చేసినవి ఉంటాయి, మినిమం 50 సాంగ్స్ ఉంటాయి, చాలా మిలియన్ వ్యూస్. ఎప్పుడు మీ స్టోరీ వాట్సాప్ స్టోరీ మొత్తం సాంగ్స్. సో అట్లా చేసా. ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కూడా అన్న ఒకటి పెళ్ళిది ఉంది చేస్తావు, పంపు ఏమున్నా చేసేస్తా, నేను నా పేరైతే ఏవో కదా, అట్లా పెళ్ళిళ్ళ వీడియోలు కూడా చేసినవి ఉన్నాయి శివ, పెళ్ళిళ్ళ వీడియోలు, బర్త్డే వీడియోస్ ఎడిటింగ్ చేసినవి ఉన్నాయి. నేర్చుకోవడం కోసమే అంతే. ఈవెన్ నీకు తెలుసా, మా తమ్ముడు ఉంటాడు సాయి తేజ అని డిఓపి అన్న, ఇట్లా బర్త్డే ఉంది, ఒక చిన్న దీన్ని ఏమంటారు ప్రీ వెడ్డింగ్ ఉంది అన్న అంటే నాకు 5,000 పంపుతాడు. ఎందుకు రీవంటే ఎవరికైనా ఇచ్చేదే కదన్నా, తీసుకోవాలి, సరే నో ప్రాబ్లం ఏదో ఒకటి అనేసి. అంటే అట్లా చేసి ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ అంటే గ్రిప్ అంటే సీన్ ఏంటి, దాన్ని ఎట్లా నారో చేయాలి, ఎలా పెట్టాలి అని మొబైల్లోనే షూట్ చేసుకొని కొన్ని చేసుకున్నాక నాకు కాన్ఫిడెన్స్ కలిగింది, ఓ గుడ్ అనేసి. తర్వాత కొన్ని కథలు రాసుకొని జేడిఎల్ క్రియేషన్లో ప్రభాకర్ అని ఉంటారు, ఆయనకి వెళ్ళి వినిపించా. ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పేశారు శివ. అది కంప్లీట్ అయిపోయింది. అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే మామాలుడు అని ఇంకొకటి రాసుకున్నాను, మామాలుడు స్టోరీ రాసుకొని నేను శ్రీవారి క్రియేషన్ నోముల మాధవరెడ్డి గారికి చెప్పిన. ఆయన కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే మనం చేసేస్తున్నామన్నారు, అడ్వాన్స్ ఇచ్చేశారు. ఈవెన్ జస్ట్ ఒక 1 వీక్లో అడ్వాన్స్ ఇచ్చేశారు. 1 మంత్ రాసుకున్నాను శివ, ఎందుకంటే ఇక మనం గట్టిగా చేయాలి, గట్టి కొట్టాలి, ఇక మనల్ని ఆపొద్దని. సో 1 మంత్ రాసుకున్నాను, ఒక ఎపిసోడ్ 3 రోజులు కూర్చున్నా, అది కూడా కంప్లీట్ చేసి తిరగాలి కదా బ్రో, ఎక్కువ ప్రొడ్యూసర్ అనేది. కానీ నాకు అదేంటో దేవుడి దయ వల్ల ఒకటే సిట్టింగ్లో అయిపోయింది. అండ్ ఇంకోటి నాకు ఇండస్ట్రీలోని ఎంత టాలెంట్ ఉన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి అలా తిరుగుతూ ఉండాలి కదా బ్రో, ఏదో ఒకటి చెప్పుతూ వాళ్ళకి భజన చేస్తూ అది తిరగాలి. అంటే ఒకటి శివ, మీరు అన్నది కరెక్టే, ఏది లేనోడు భజన చేస్తాడు శివ, అన్నీ ఉన్నోడు కొన్నాళ్ళకన్నా సరే మనకు టైం వస్తుంది, వర్కౌట్ అవుతుంది, 100% అవుతుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, జెన్యున్ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకో, వాడికి తెలుస్తుంది. కొంతమంది భజనని ఇష్టపడతారు, కానీ వీడు భజనగాడని వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. కొంతమందికి మన మాటలలో నుంచి చేద్దాం పట్టు అనుకుంటారు అన్నమాట. సో నాకు దొరికిన 2 ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళే. వాళ్ళకి నేను చెప్పా, వాళ్ళు చెప్తుంటేనే నవ్వారు. ఏంటంటే నాకు జబర్దస్త్ చేసిన ఆ అలవాటు, ఈవెన్ ఇప్పుడు నేను 2 చేసినవి కూడా కామెడీవే, 2 కామెడీ కాబట్టి 2 నవ్వుకున్నారు, ఓకే చేసేసారు. అట్లా సూపర్. అమ్మగారు అంటే ఎందుకు బ్రో అంత ఇష్టం? నాకు అమ్మ అన్న నాన్న ప్రాణం శివ. వాళ్ళిద్దరిని అసలు ఏ రోజు కూడాను కష్టపెట్టలేదు. నాకు ఫస్ట్ జబర్దస్త్ నుంచి వచ్చిన శాలరీతో వాళ్ళని తిరుపతికి తీసుకెళ్ళా ఫ్లైట్లో. ఫస్ట్ ఫ్లైట్ ఏంటంటే మనకు చిన్నప్పుడు విమానాల కింద నుంచి పోతే ఒక సౌండ్ వచ్చి అని, అప్పుడు బయటకు వచ్చి చూసేవాళ్ళు, మా కిందికి వెళ్ళిపోయిందిరా, మస్తు కిందికి వెళ్ళిపోయిందిరా అనేటోళ్ళు. అది నాకు మైండ్లో ఉండే. నన్ను ఒకసారి నన్ను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించింది వేనన్న, తిరుపతికి తీసుకెళ్ళాడు ఒక ఈవెంట్కి. సో నేను కూడా అప్పుడు మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నా కొడుకు విమానం ఎక్కిండు అది. సో నేను కూడా మా అమ్మ నాన్నని విమానం ఎక్కియాలి అనేసి, అప్పుడు జబర్దస్త్ మంచి భూమిలో ఉండే కదా, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు, ఆ స్పైస్ జెట్ వాళ్ళు గుర్తుపెట్టి మీరు ఇంకి గారు కదంటే అవునండి అంటే ప్లీజ్ మా అమ్మ నాన్న కొంచెం విండో సీట్ ఇవ్వరా అంటే ఇచ్చేసారు. హ్యాపీ అసలు. కదా నార్మల్గా అంటే నేను ఈ క్వశ్చన్ అడగ రీజన్, డీపీలో ఒళ్ళు పడుకొని డీపీ అది ఇంకా అలానే స్టిల్ ఉంచుకొని, అంటే ఏంటి అంత స్పెషల్ అంటే ఎందుకు అలానే నేను మీకు ఒకటి చూపిస్తాను. నా ఫోన్ డిపి మా నాన్న,
బా లేవగానే ఫస్ట్ నాన్నని చూసుకుంటాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నాన్నని చూసుకుంటా. తక్కువ. నేను ఇప్పటి వరకు చాలా మంది ఆర్టిస్టుల ఫోన్లు నార్మల్గా వచ్చినప్పుడు చూస్తాను కదా, అంటే వాళ్ళ డీపీలు కూడా చూస్తాను కదా, మీది కొంచెం ఇలా ఫ్యామిలీ సైడ్ ఇలా. మీ లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. జబర్దస్త్ ఉన్నప్పుడేనా? జబర్దస్త్ లేకముందే లవ్. జబర్దస్త్ రాకముందే రాకముందులో జబర్దస్త్ వచ్చాక మ్యారేజ్ అయింది అంతే. ఫ్యామిలీని ఎందుకు బయట ఎక్కువ చూపించవు అంటే అట్లేం లేదు. ఇప్పుడు నాది కొన్ని అంటే ఎప్పుడో కొన్ని ఈవెంట్స్ లోని అక్కడ తీసుకొని రావడం కానీ. మాక్సిమం ఏంటంటే ఇన్ని రోజులు వరంగల్లో ఉండే నేను వరంగల్లో ఉండే. సో అక్కడ ఒకవేళ మన ఫ్యామిలీ మనం బయట పెట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం, అంటే పెద్ద మనం ఏం అది కాదు సెక్యూరిటీ ప్రాబ్లం అంటే మన మీదకి వచ్చి కిడ్నాప్లు అని కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇక వాళ్ళు ఫ్రీడమ్గా ఉండలేరు వెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి కదా. సో కదా హైదరాబాద్కి వచ్చాక నేను మా వైఫ్ కలిసి రీల్స్ చేయడం, కొన్ని ఈవెంట్స్లో తీసుకెళ్ళడం, కొన్ని షూట్స్లో తీసుకెళ్ళడం చేశా. నార్మల్గా ఒక సెలబ్రిటీ వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మీది ఎందుకు స్టార్ట్ చేయలేదు? మంచి క్వశ్చన్. నేను ఇప్పుడు అతి త్వరలోనే ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నా. దాంట్లో ఫ్యామిలీ సిరీస్ అని ఒకటి పెడుతున్నాను. నేను చెప్పకముందు మీరే గ్రహించారు. అంటే ఏంటంటే ఒకప్పుడు మన దాంట్లో కొన్ని మంచి ఉండే శివ, వాళ్ళు అందరూ కూడా సినిమాల్లో బిజీ అయిపోయారు. మీకు తెలుసు ఏంటేంటో అన్నది చెప్పచ్చు తెలియదు కాబట్టి. సో కొన్ని సంస్థలు ఉండే వాళ్ళందరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు అలాంటి ప్లాట్ఫామ్ లేదు. సో అందుకే నేను ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని కొత్త స్టార్ట్ చేస్తున్నా. సేమ్ ఫ్యామిలీ సిరీస్, కొత్త వాళ్ళతో షార్ట్స్, వెబ్ సిరీస్లు, సాంగ్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నా. అప్పట్లో అవే వైరల్ చూసాను, కానీ కొన్ని రోజులు దాటాక ఆ కామెడీ అయిపోయిందని అనిపించింది. అయితే నేను అనేది ఏంటంటే మీరు అన్నారు చూడండి, వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ పేరు వచ్చాక రిలాక్స్ అవుతారు. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీం వర్క్ తో ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా శివ? ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి టీం వర్క్ చేసాం, ఒకటి చేసాం, ఐ డ్రీమ్స్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఐ డ్రీమ్స్ లో ఒక చిన్న కామెడీ షో చేసాం, పెద్ద వైరల్ హిట్ అయింది. ఒకడు వచ్చి నీతో అమ్మ వెంకీ భలే చేస్తాడా నీతో పాటు అది అంటే ఎక్కడో చిన్న ఈగో వస్తుంది నీకు. నాతో వచ్చి శివ భలే ఉన్నాడు, నీకు శివనే ప్లస్ పాయింట్ అబ్బా, నీకు శివ లేకపోతే అంటే ఎక్కడో చిన్న టచ్ అవుతుంది. అట్లా తెలియకుండానే ఈ ఏవైతే గ్రూప్స్ గా చేశారో అవన్నీ విడిపోయినాయి. ఒక అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మీకు తెలుసు, వాళ్ళు కూడా విడిపోయారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్. సో ఆ ఈగో అనేది రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను మా ఫన్ ఫిలిం ఫ్యాక్టరీలో నేను చేసే అదేంటంటే నేను ఒక్కనే మెయిన్ లీడ్ ఉంటా, మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులుగానే పెట్టుకుంటా, వాళ్ళు పేమెంట్లు ఇచ్చేస్తా పంపిస్తాం. ఇప్పుడు ఏంటంటే నువ్వే ఉండాలి, నీతోనే చేయాలి అంటే ఈ ఈగోస్ అడ్డొస్తున్నాయి సీరియస్లీ. ఇప్పుడు మనము ఒకటి మాట్లాడుకున్నాం చూసారా, ఇది జబరస్లో మన ప్రసాద్ చేయబట్టే నువ్వు ఉన్నావు, జీవన్ చేయబట్టే నువ్వు ఉన్నావు, ఇమ్ము చేయబట్టే ఉన్నావు. అప్పుడు నేను ఈగోగా ఫీల్ అవుతే ఇన్ని రోజులు నేను అంత రేటింగ్ తోని చేయకపోదునేమో. సో అట్లా ఆ ఈగో అనేది పక్కన పెడితే అందరు హ్యాపీగా ఉంటారు, మెయిన్ అది. సో ఆ ఈగో అనేది మన దగ్గర అని అదంతే. జబర్దస్త్లో ఉన్న టైంలో పేమెంట్లు ఎలా ఉండి బాగుండేది అన్న సెట్? ఎక్సలెంట్. పేమెంట్ల విషయంలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ద్రోహం జరగల. కానీ వెంకీ మంకీ వాళ్ళ టీం మెంబర్స్కి మనీ అంటే తక్కువ, అంటే వాళ్ళ వరకు వెళ్ళేది కాదు అని చెప్పే టాక్ నీ మీద ఎందుకన్నా? ఇక మనం అంటే గిట్టనోడు 100 చెప్తాడు శివ, నిజంగా వీడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అది చెప్తే నా టీం మెంబర్స్ చెప్పాలి, కానీ ఎవడో బయటోడు చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? అంతేనా? కానీ నార్మల్గా అంటే ఇదేనే కాదు, చాలా మంది టీం మెంబర్స్ అంటే లీడర్స్ వర్క్ మాత్రమే మనీ, పక్కన సైడ్ చేసే వాళ్ళ వరకు డబ్బులు ఏమి ఉండవని అంటారు. అంటే ఇంకోటి ఏంటంటే శివ, ఇక్కడ మెయిన్ రీజన్ మీరు ఒకటి గమనించాలి, ప్రతి ఒక్కరు ఏంటంటే అందరు ఏమంటారంటే అన్న నాకు ఒక అవకాశం అని మన డోర్ దగ్గరకు వస్తారు, మన చుట్టూ తిరుగుతారు. మనం ఏం చేస్తాం, సరే వీడికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి, నేనే కాదు చాలా మంది టీం లీడర్లు సరే పాపం అప్పని తిరుగుతుండు కదా అని ఇస్తాడు, వాడెళ్ళి నాకు పేమెంట్ ఇవ్వలేదని బయట చెప్పుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగుతారు, ఏమరా జబర్దస్త్ లేచినావు, అదే చేస్తున్నావు కదా, రోజు వస్తున్నావు కదా, ఏమైనా పైసలు ఏం చేస్తానంటే నాకు పేమెంట్ ఇస్తలేరు అండ్ అక్కడ పోతుంది. ఇప్పుడు ఇంకొకటి మీకు తెలుసో తెలీదో, ఈవెన్ మాకు జబర్దస్త్ చేసే ప్రతి ఒక్కరికి మెయిన్ 4 మెంబర్స్కే ఇవ్వాలి అని ఉంటుంది. మాకు మెయిన్ 4 మెంబర్స్కి మాత్రమే నీ పేమెంట్ అని మాకు పైనుంచి చెప్తారు. సార్ మాకు డబ్బులు పెంచంటే ఎవడు పెట్టుకోమంటండి ఎంతమందిని, 4గురితోనే చెయ్యి అంతే, 5గురు కన్నా ఎక్కువ ఉండొద్దు, నీతో కలిపి 5గురు అంతే, టీంలో ఎవడు ఉండొద్దు అంటారు. సార్ సరిపోవట్లేదు సార్ అని మీరు అన్నారు అనుకోండి, కొంచెం పెంచండి అంటే లేదు 5 మెంబర్స్తోనే చెయ్యి, ఎవడు పెట్టమంటండి వాళ్ళని అంటారు.
సో ఇట్లా ఉంటుంది. అవును అవును. సో ఇది చేయబట్టి చాలా మంది పేమెంట్లు ఇవ్వట్లేరు. వీళ్ళు ఏంటంటే చాలా మంది కూడా వచ్చేదాకా ఒకలా ఉంటారు, వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు శివ. అవును. అది అనే అసలు దాని మీద వాళ్ళు ఉండిపోయింది బ్రో. వాళ్ళ మీద అలాగా అది ఆ పేమెంట్లు ఉండవు, తక్కువ పేమెంట్లు ఉంటాయి శివ. ఇప్పుడు నేను అన్నింది ఏంటంటే నేనే ఉన్నాను, మీ దగ్గరికి వచ్చే శివ నాకు ఏదన్నా ఉంటే చూడరా ప్లీజ్ అది ఇది అంటే నువ్వు నాకు వచ్చుడే లక్షలు ఇస్తావా 1000 ఇస్తావా? ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు 2000 3000 ఇచ్చాడు, అది మహా అది కూడా లేకుండా చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. చాలా మంది శివ. ఇది మీరు మంచి క్వశ్చన్ అడగారు. చాలా మందిలో ఇది ఒకటి ఉంది. ఈవెన్ నేను ఒకటి చెప్తాను, ఇది వేయండి మా చెల్లెలు నెల్లూరు నీరజ గారు ఐడియా ఉంది కదా మీకు? ఆవిడ మొన్న చంద్రన్న మీద ఒక ఎలిగేషన్ చేసింది. సేమ్ ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాకు చాలా అవమానం వేసిందండి, ఒక విషయంలో అవమానం పరిచారు మమ్మల్ని అంటే, ఎవరు అంటే చంద్ర గారండి అని అన్నది. యాంకర్ అడిగారు, ఎందుకమ్మా చంద్ర మిమ్మల్ని ఏం అవమానపరిచాడు అంటే, మేము చంద్ర టీంలో ఒక 4-5 ఎపిసోడ్లు చేసామండి, మాకు మంచి పేరు వచ్చింది, తర్వాత మాకు క్యాటరింగ్ వచ్చింది, వాళ్ళు క్యాటరింగ్స్ అనమాట, ప్రొఫెషనల్లీ క్యాటరింగ్ వచ్చింది, మాకు ఎక్కువ పేమెంట్ అక్కడ వాళ్ళు ఉంటారు అని అంటే, చంద్రన్ ఏమన్నాడు, మరి ఇటెందుకు వచ్చారు, అటెళ్ళి చేసుకోండి. అప్పుడు షూటింగ్ ఉండేనంట. షూటింగ్కి రిహార్సల్ చేసిన తర్వాత, సార్ నాకు ఇట్లా క్యాటరింగ్ వచ్చింది నేను వెళ్తాను అని అంటే, మరి అదే చేసుకోండి ఇటెందుకు వచ్చారు అట్లా అన్నారు. నాకు మస్తు బాధ అనిపించింది, మా వృత్తి అది, మరి వృత్తి అది అయినప్పుడు ఆయన అన్నది కరెక్టే కదా, అందులో మీకు తప్పేమనిపించింది శివ? నాకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈవెన్ యాక్చువల్లీ నేను మీకు సారీ చెప్పాలి, బికాజ్ ఎందుకంటే నాకు నిన్న జరిగే షూట్ నేను మీతో క్లారిటీగా చెప్పాను శివ, నాకు ఒక చిన్న ఈవెంట్ వచ్చింది, నాకు డబ్బులు వస్తాయి అక్కడ, సో ఇది ప్రాబ్లం, నేను రాలేను అని చెప్పా. బికాజ్ ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు వస్తాయి అన్నప్పుడు నేను అదే చేసుకుంటాను కదా. మరి అటువంటిప్పుడు మీరు పిలిచి మరి అదే చేసుకోండి ఇది ఎందుకంటే అది కరెక్టా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు చంద్రన్న చెప్పింది కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నామంటే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక టీం బిల్డ్ అయి ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నామంటే నీ టీం ఎవరెవరంటే శివ, నేను, రమేష్ అన్న, హరిత, సాయి, బాబీ అని చెప్పుకుంటాం మనం. మీరు తీరే టైంకి ఇప్పుడు మనం ఒక టీంకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మీరు రాసుకునేటప్పుడే ఇది శివ చేయాలి, ఇది రమేష్ అన్న చేయాలి, ఇది బాబీ చేయాలి, ఇది హరి చేయాలని రాసుకుంటాం కదా. తీరే టైంకి అన్నా నేను ఈ షెడ్యూల్ రాను, నెక్స్ట్ షెడ్యూల్కి వస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే నీకు ఇక్కడ దాన్ని ఏమంటారు, అది లేదు కదా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు అది కాదని పక్కకు పెట్టుకోవాలి కదా. ఆర్టిస్ట్ అవుతాను, నేను ఆర్టిస్ట్ అవుతాను ఇది ఉంది అంటే ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు టీమ్ లీడర్కు డైరెక్టర్ చెప్పుకోవాలి, ఆయన లేడంటే ఏంటి, ఎందుకు లేడు అని మమ్మల్ని అడుగుతారు కదా. ఈ వారం శివ, మీకు తెలుసు కదా ఈ వారం శివ ఎందుకు లేడు, అటువంటిప్పుడు శివుని ఎందుకు పెట్టుకుంటున్నావు, అదే చేసుకోమని మమ్మల్ని పైనుంచి అంటారు కదా. అవకాశం రానప్పుడే ఒకలా ఉంటారు, అవకాశం వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. అందరూ అంతే. అందరూ అంటే కొంతమంది దీని వాల్యూ తెలియని వాళ్ళు. నార్మల్గా ఇప్పుడు మొత్తం ఈవెంట్స్లోకి దిగిపోయారు కదా, మొత్తం అంతా ఈవెంట్స్. జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్లో అవకాశాలు లేని వాళ్ళు ఈవెంట్స్లో చాలా బిజీ అయ్యారు. ఈవెన్ జబర్దస్త్లో ఎంత సంపాదించారో ఈవెంట్స్లో అంతకు రెట్టింపు సంపాదిస్తున్నారు. అవును బ్రో, ఇక్కడ జబర్దస్త్లో కనిపించాక ఈవెంట్స్లో ఈ ఫేమ్ బాగా పనికొస్తుంది కదా. అవునవును, చాలా మంది ఇదే కాపాడేది జబర్దస్త్. అండ్ ఇంకోటి, ఫేమ్ ఉంటే ఈవెంట్స్లో ఒకలా పేమెంట్లు, ఫేమ్ లేకపోతే అంటే ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా జబర్దస్త్లో ఉన్నామంటే ఈవెంట్లో ఒక పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు లేదు ఆపేశారు, అప్పుడులో చేశారు అని చెప్తే ఒకలా పేమెంట్ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎలా చూస్తున్నారు బ్రో ఈవెంట్లో? యాక్చువల్లీ శివ మీకు చెప్పాలి, నేను ఏంటంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, నేను బేసికలీ మిమిక్రీ ఆర్టిస్ట్ని. మా వాళ్ళలో ఎవరు లేని ఒక యూనిక్ టాలెంట్ నాకుంది. నేను ఇప్పటి వరకు నమ్మండి నమ్మకపోండి 32 సార్లు అమెరికాకి వెళ్ళొచ్చా. అక్కడ 24 స్టేట్లు తిరిగా. 24 స్టేట్లు తిరిగా. నేను మన ఇండియాలోనే నాకు తెలిసి ఒక 6 స్టేట్లు తిరగచ్చు. ఆ 6లో కూడా ఒకటి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఒకటి పెరిగింది. గోవా కూడా పోలేదు. సో అక్కడ 27 స్టేట్లు తిరిగా. 27 స్టేట్లలో పర్ఫార్మెన్స్ ఇచ్చా నేను, బికాస్ ఆఫ్ నా వెంట్రలోక్విజం, నా మిమిక్రీ. సో నాకు ఒక యూనిక్ ఉంది. నేను ఇప్పటికీ అయితే ఇది ఏమవుతుందంటే శివ, కొంతమంది ఆర్గనైజర్స్ ఇప్పుడు నేను ఉన్న తర్వాత వాడికి కొంచెం పట్టు దొరికి వాడు చెప్తున్నాడు, వీడికి మేము జబర్దస్త్ లేదు కాబట్టి వీడికి డబ్బులు అవసరం అని చెప్పి, అన్న వాళ్ళు మీరు చేయట్లేదు కదా ఇంత తక్కువనే ఇస్తుంటారట అన్న అని వాళ్ళు ఆడే గేమ్. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో కొంత వస్తుందిలే సరే అన్న వస్తాంలే అని అట్లా అలవాటు అయిపోతుంది శివ. మెయిన్ ఉంది ఇది కేవలం ఆర్గనైజర్లు అండ్ కొంతమంది ఆర్టిస్టులు ఆడే ఆట. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా కళ్ళు గిట్టున వాళ్ళు, ఆడు జబర్దస్త్ చేయట్లేదు పిలువ వస్తాడు అంతకే వస్తాడు
ఇది చాలా సార్లు కూడా మేము డిస్కషన్ కూడా చేసాం. మీలో మీకు కూడా అలా మా మనలో మనల్ని కూడా ఎదగొద్దు, మనమే అందరు మనల్ని జోకాలి, మనమే గ్రేట్ అనాలి. సో అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు. బట్ నేను ఇప్పటికీ కూడా నేను నా పేమెంట్ ఎందుకు నేను చెయ్యను డార్లింగ్ అని ఎందుకు అన్నానంటే, నాకు బయట నుంచి కూడా షోస్ ఎక్కువ వస్తున్నాయి. సో నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను డార్లింగ్, నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను. నాకు ఇంత ఇస్తేనే వస్తానని అన్నాను. బట్ కాకపోతే అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను, అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను. బట్ కాకపోతే కార్పొరేట్ అంటే ఖచ్చితంగా కమర్షియల్గా ఉంటా. ఇప్పుడు నాకు మంకీ అన్నప్పుడు నాకు అర్థం అంటే లైవ్లో డైరెక్ట్ చూడాలనుకుంటున్నాను. చేస్తావు? యా షూర్, తప్పకుండా. హాయ్ శివ. హాయ్ హాయ్. నమస్తే. 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 అసలు లిప్స్ మీ లిప్ మూమెంట్ కూడా తెలియదా బ్రో అలా? లేదు. చాలా మంది దీన్ని వెంట్రలోక్విజం అంటారు డార్లింగ్. ఈ వెంట్రలోక్విజమే ఈరోజు వెంకీ మంకీ వచ్చిందంటే దీని ద్వారానే. కాదు, నా వల్ల. నేను అదే చెప్పాను రా, దీని వల్లే అని. ఇది కాదు, నేను అబ్బాయి. అదే అబ్బాయి వీడి వల్లే. సో వెంకీ మంకీ వచ్చింది దీనివల్ల డాలి. నేనేంటంటే ఈ వెంట్రలోక్విజం చాలా అంటే మనకంటూ ఒక యూనిక్ ఉండాలి. నేను ఫస్ట్ డాన్సర్ ఉండే. ఈ డాన్స్ ఫీల్డ్ నుంచి ఏమవుతుందనంటే ఎప్పుడో ఒకప్పుడు మా మాస్టర్ 10 పాటల్లో ఒక పాటే మిడిల్ పెట్టేవాడు, మిగతా అన్ని పాటల్లో సైడ్కి పెట్టేవాడు. ఇట్లా కాదని మిమిక్రీ నేర్చుకున్నా. మిమిక్రీ అప్పుడు ఏంటంటే ఇక్కడ వన్స్ మోర్ ప్లీజ్ ఉండే, అక్కడికి వెళ్తే అందరూ కూడా మిమిక్రీ చేసేవాళ్ళు. ఇట్లా కాదు, ఇంకా డిఫరెంట్గా వెళ్ళాలని మంకీని పట్టుకున్నాను. కాదు నార్మల్ మీరు మాట్లాడుతున్నారు కానీ దానికి అవన్నీ చేస్తున్నారు. అందరికీ నాకున్న డిఫరెంట్ ఇదే డార్లింగ్. నేను ఇప్పుడు నీ ముఖంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎక్కడ లేదు. యూనివర్సిటీ డిప్లొమా ఇన్ మిమిక్రీ, కాకతీయ యూనివర్సిటీ టాపర్ నేను మన మిమిక్రీలో. సో నేను నేర్చుకుంది ఏంటి, ఇప్పుడు బయట చేసేది ఏంటంటే, చాలా మంది దయచేసి మీరు వెంట్రలోక్విజం చాలా బర్త్డేలలో చేస్తున్నారు, తప్పు లేదు. కానీ కాకపోతే మనం ఏదైనా నేర్చుకుంటే దాని మీద పూర్తి అవగాహనతో చేయాలి. ఈవెసి ఇప్పుడు ఇది ఒక పప్పెట్, దానికి మనం ప్రాణం పోయాలి. చాలా మంది మీరు చూడు హలో అంటారు, వాడే అంటాడు ఏం చేస్తాం ఏం లేదయ్యా అంటాడు. పెదాలు పర్ఫెక్ట్గా కదులుతుంటాయి వాళ్ళు చేసేవి, మీరు గమనించరు లేదు. హలో నీ పేరేంటి, నీ పేరేంటి, ఇట్లా అంటే వాళ్ళు చేస్తుంటారు. అసలు యాక్చువల్లీ హలో హాయ్ శివ. నీ యాంకరింగ్ బాగుంటుంది. బాగుంటుందా? మరి నాది నువ్వు యాంకరింగ్ చేస్తావా? చేస్తానులే. ఏమా నీకు పెళ్ళయిందా? లేదు లేదు, ఒక్కసారి కూడా కాలేదా? నిజం చెప్పు. నిజం నిజం. అయ్యో, ఎందుకు పిల్లని చూస్తావా? మా దాంట్లో ఒక అమ్మాయి ఉంది. మీ దాంట్లో వద్దులే. అయినా శివ చాలా స్మార్ట్ గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. మీ దాంట్లోకి ఎలా వస్తాడు? షర్ట్ చూడు, సేమ్ కలర్. సేమ్ కలరా? సరే నీకు పెళ్ళయిందా? కొంచెమే అయింది. కొంచెమైందా? అదేంటి కొంచెమైంది? అదంతే. ఓకే, నీకు పిల్లలు ఉన్నారా? 2.5. అదేంట్రా? అంటే 2 వచ్చారు, ఒక రెడీగా ఉన్నాడు. అలా చెప్పొద్దు. అండ్ చాలా మంది పిల్లలు చూస్తారు, నీకు పిల్లలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? సరే, పిల్లల కోసం ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం. ఏంటంటే నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు. అవును, ఆ విషయం వీళ్ళందరూ చేద్దాం, సరేనా? ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. సరే అలా చెప్పొద్దు, నేనేం చెప్తే నువ్వు అది చెప్పాలి, సరేనా? సరే. ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా, వంది కొంపలు ముంచమన్నా. అరే అలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకుని అంటారు. ఎవరు? శివ అనేది అంటారు ఫస్ట్. నన్నది అన్నాడు. ఏ నిన్నేది అంటాడు? నన్నెందుకు అంటారా? నన్ను తీసుకొచ్చినందుకు. సరే వద్దు, నేనేం మాట్లాడితే నువ్వు అదే మాట్లాడు, సరేనా? సరే. నేనేదంటే నువ్వు అదే అనాలి. ఓకే ఓకే ఓకే. ఇంకా శివ ఓయ్ మాట్లాడని. ఓహో, నేనేదంటే నువ్వు అదంటావా? నేనేదంటే నువ్వు అదంటావా? సరే, నేను చాలా మంచివాణ్ణి. నేను చాలా మంచివాణ్ణి. నేను చాలా అమాయకుణ్ణి. నేను చాలా అమాయకుణ్ణి. ఇప్పుడు ఇంకిస్తా చూడు. నేను ఎందుకు పనికిరాని ఎదవను? అది అందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీగాను? నేను చెవులో పువ్వు పెట్టుకోవాలి. సరే, నీతో నాకు ఎందుకు కానీ. సరే, ఇంతకు నువ్వేం చేస్తుంటావరా? నువ్వేం చేస్తావు? నేను మిమిక్రీ చేస్తా. ఏది చెయ్యి. ఎందుకు? నేను కూడా చేస్తా. నువ్వు కూడా చేస్తావా? అయితే నేను కుక్కలాగా అరుస్తా. అయితే నేను ఢిల్లీలో కుక్కలాగా అరుస్తా. ఢిల్లీలో కుక్కలాగా? సరే, కుక్కలు ఏ విధంగా అరుస్తాయి అంటే నీలాగా. నాలాగా కాదు, చెప్తాను నేను. ఇలా అరుస్తాయి. ఓకే. మరి ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? చాలా ఈజీ. సరే అరు. ఏంట్రా సౌండ్ లేదు? ఢిల్లీలో అరుస్తే ఇక్కడికి ఎట్లా పడుతుంది? ఓహో, సరే ఢిల్లీలో కాదు, మన హైదరాబాద్లో, మన ఇక్కడ బంజారా హిల్స్ లో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అరవు. లటుక్కున కరుస్తాయి. కరుస్తాయా?
సర్లే. సో ఇలా చేసుకోవచ్చు డాలి. సో చాలా మంది ఏంటంటే ఈ బొమ్మ అంటే ఇప్పుడు దానికి మన పప్పెట్తో ప్రాణం పోయారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా సరే నా కాన్సన్ట్రేషన్ అంతా అది ఏదో బిజినెస్ చేసుకుంటూనే ఉంటుంది. సో ఎవరన్నా వచ్చినా ఏంటి చలి పెడుతుంది. చలి పెడుతుందా, ఉమ్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? శివన్ హగ్ చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మాయి కాదు అబ్బాయి. తెలుసా? అంటే ఉమ్. చీప. సో ఇట్లా మనం సంథింగ్ మన దాంతో ఏదైనా చేయొచ్చు. ఈవెన్ ఒకప్పుడు ఏంటంటే ఇది మాత్రం ఉండే, ఇప్పుడు కొత్తగా ఏ స్టిక్. హాయ్. ఉమ్. 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 సో దానికి అట్లా మనం ప్రాణం పూసినట్టు చేస్తేనే మనకు అది ఇంత నేర్చుకున్నాను కాబట్టి నేను ఒకటేసారి యాక్చువల్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీస్తాను ఒకేసారి $2 ఒకేసారి $3 కూడా. బా నేను అదే అడుగుతాను. చాలా ఉన్నాయి కదా బ్రో. చాలా ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవాళ తీసుకురావాల్సింది. దీనికి ఏం కోర్స్ ఉందా? వెంట్రిలోకిజం కోర్స్ డిప్లొమా ఇన్ మిమిక్రీలో ఉంది. బట్ ఇది మాత్రం నేను ఓన్గా నేర్చుకున్నాను శివ. యూట్యూబ్ చూసి చాలా మంది కూడా ఈవెన్ అందరికి అదే చెప్తున్నా, ఈవెన్ ఓన్గా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, అందులో యూట్యూబ్ ఉంది. సో యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లోనే మనకు యూట్యూబ్, చాట్ జీపీటీ ఏదైనా సరే ఒక కళకు సంబంధించి చాలా ఉన్నాయి. సో దాంట్లో మనం ఏదైనా సరే శివ, ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది మన యూట్యూబర్స్ ఉన్నారు, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ ఉన్నా. సో ఒక యూనిక్ ఇది. ఇప్పుడు మిమిక్రీ అంటే వెంకీ మంకీ అంటే ఓ ఆయన వస్తే పిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్, పెద్దలకు చాలా ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు కాబట్టి నన్ను పిలుస్తారు. కానీ బాగా బిజీ ఉన్నారని అయితే విన్నాను. థ్యాంక్ యూ. నువ్వు కాదు నన్ను. కానీ లేవాయ్. సో అట్లా సో మంకీతో ఈవెన్ దీన్ని వాయిస్ త్రో ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, మీకు చెప్తాను వెంట్రుల కోసం. ఇది మైక్ కదా, హలో యూనో, ఇలా హలో యూనో, హలో హలో. సో దగ్గర ఉన్నప్పుడు సో అలా వెళ్ళినప్పుడు కూడా ఆ వాయిస్ త్రో కూడా ఉండాలి. ఇప్పుడు నేను మైక్ ఇక్కడ పట్టుకుని ఉన్నాను ఇక్కడ, హలో యూనో, సార్ అందరికీ వందనాలు, కొందరికి వందనాలు. అటు వెళ్ళినప్పుడు తక్కువ వెళ్ళాలి. ఎందుకంటే మనం మైక్ పట్టుకున్నప్పుడు ఒకలాగా, సైడ్ తిరిగినప్పుడు ఒకలాగా వస్తుంది కదా. కొందరు ఎరికినా ఆడవారికి, ఆడవారికా, ఇక్కడికి రా, ఆడవారికి. ఓకే, ఎందుకు అందరు చెప్పాలి? నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 kgs వచ్చు. ఇటు చూడరా, 2 kgs వచ్చు. ఏంటి ఇంగ్లీష్లో కేజీలో పోలుస్తారా? అంటే ఎల్కేజీ, యూకేజీ, యూకేజీ దాన్ని 2 kgs అంటారా? నీకు ఇంగ్లీష్ బాగా అంటున్నా. నేను చిన్న క్వశ్చన్ అడుగుతా. ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారు? మమ్మీ. వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. డమ్మియా? సరే, అమ్మని మమ్మీ కరెక్ట్ చెప్పావు. చిన్నమ్మని ఏమని పిలుస్తారు? మినిమం. మినిమమా? మరి పెద్దమ్మను? మ్యాక్సిమం. సో అట్లా ఆ వాయిస్ థ్రోయింగ్ కూడా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా డాల్ ఏం మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ మీతో మాట్లాడ హలో, ఏయ్ ఏయ్ సిగ్గా సరిగ్గా మాట్లాడు. సో ఇలా ఈ వాయిస్ త్రో దీనికి కోర్సే పెట్టచ్చేమో. సమ్మర్లో పెడదాం మంచిగా మన ఐడ్రీమ్ తరఫునే ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి. ఏంటంటే శివ మాకు అంటే కొంతమంది మిమిక్రీ ఆర్టిస్ట్ మేము ఎప్పుడు కలుసుకుని ఉంటాం, చాలామంది పెద్దవాళ్ళు కూడా కలుసుకుంటారు. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా సరే మీ పిల్లలు ఏం చేస్తారు? డాన్సర్ అండి, మా పిల్లలు సింగర్ అండి, మా పిల్లలు కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, మా పిల్లలు మిమిక్రీ నేర్చుకుంటున్నారని ఇప్పుడున్న చాలా కష్టం అదైపోయింది శివ. సో నేను కూడా అదే అనుకున్నాను, మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి ఒక క్లాస్ పెడదాం. అంటే నేను చెప్పకపోయినా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళందరితో కూడా చెప్పిస్తాను. ఈవెన్ దీంట్లో నేను శిక్షణ ఇస్తాను. సూపర్ సూపర్, అదే అనుకుంటున్నాను నేను కూడా. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, ఒక విశేషం. దాన్ని న్యూ ఇయర్ అనొద్దు, ఇండిపెండెన్స్ డే అనాలి. దాన్ని స్వాతంత్ర దినోత్సవం కాదు, అదే స్వాతంత్ర దినోత్సవం. పెద్ద ఏమన్నాడు? ఎవరు? గాంధీ తాత ఏమన్నాడు? ఒక అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగితేనే స్వాతంత్రం అన్నాడా? అవును. అదే రోజుగా అమ్మాయిలు అబ్బాయిలు ముందు దాగి రోడ్డు మీద డింకిటికి డింకిటికి. అలా అనొద్దు, అది న్యూ ఇయర్ మాత్రమే. ఓకే, చెప్పు శివ. న్యూ ఇయర్ విషెస్ చెప్తావా మా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ? ఓకే, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. న్యూ ఇయర్. ఇండస్ట్రీకి పాలిటిక్స్కి సంబంధం లేదు, మీకు దానికి సంబంధం లేదు, కానీ మీరు ప్రచారాలకు వెళ్తూ ఉంటారు. అంటే నేను మిమ్మల్ని కలిసి చాలా మందిని అడిగా, ప్రచారాలకు వెళ్తూ ఉంటారు. అంటే ఎందుకు వెళ్తారు? ఏంటి లాభం మీకు వాటి వల్ల? చాలా మంచి క్వశ్చన్ శివ. లాస్ట్ టైం అసలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నన్ను పిలిస్తే కూడా నేను పోలే. అంటే ఏమవుతుందనంటే ఈవెన్ ఇది కూడా ఒక బెట్టింగ్ యాప్ అవుతుంది శివ. ప్రచారం కన్నది క్యాండిడేట్ ఎవరో తెలీదు, అతను ఎవరో తెలీదు, మనం వెళ్ళి మంచోడు ఓటేయండి అని అంటే
జనాలు ఇప్పుడు ఏంటంటే మా మీద ఒక ఇష్టం ఉంటుంది, అవును. జబర్దస్త్ ఆర్టిస్టులు అనే ఇష్టం ఉంటుంది, ఏం లేదు ఈవెన్ నాట్ face. ఓన్లీ ఈ ఆర్టిస్టులు అనే ఇష్టం ఉంటుంది, యాంకర్స్ అన్న ఇష్టం అవును, ఉంటుంది, ఒక సపరేట్ ఫ్యాన్ పేజ్ ఉంటుంది. Hmm. మనం వెళ్తే అరే అమ్మ వెంకీ వాళ్ళు వచ్చి చెప్పిర్రంటే అంటే వాళ్ళు చెప్తే కొద్ది గొప్ప నిజమే ఉంటుంది అవును. అనేసి అనుకొని ఓట్లు వేస్తే అక్కడ ఆ ప్లేస్ని అంటే ఆ నియోజకవర్గాన్ని ఆ ఊరిని మనకు వచ్చిన 10-20 వేలతో ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని ఓటేస్తే ఎంత తప్పో, Hmm. డబ్బులు తీసుకొని తప్పుడు ప్రచారం ప్రచారం చేసినా చేయడం కూడా అంతే అంతే తప్పు తప్పు. అని అవును, నాకు మొన్న అవును. అర్థమైంది శివ. Hmm. ఈవెన్ నన్ను చాలా మంది కూడా వాయిస్ బయట్లు అడిగితే Hmm. ఈవెన్ నా చుట్టాలకు తప్ప, Hmm. నా చుట్టాలకు నేను చేసుకోకపోతే ఎవరు తప్పదు. చేయలేరు. ఇప్పుడు అవును. నాకు నువ్వు నీకు నేను శివ. అవును, అవును. సో నాకు తెలిసిన వాళ్ళకి తప్ప ఒక ముగ్గురికి వాయిస్ బయట్లు ఇచ్చాను తప్ప ఎవరికి వాయిస్ బైట్స్ కూడా ఇవ్వాలి. ఎక్కువ జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు బ్రో. బికాస్ ఎందుకంటే మేము ప్రతి ఇంట్లో వాళ్ళం కదా శివ. ఎవ్రీ వీక్ కాగానే జబర్దస్త్ అనేది వాళ్ళ ఇంట్లో ఒకటి అదైంది. జబర్దస్త్, ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాసు, ఏదైనా సరే మమ్మల్ని ఒక ఇంట్లో వాళ్ళగా, ఈవెన్ మీకు తెలుసో తెలీదో ఏదైనా పెళ్లి, బర్త్డే, ఈవెన్ ఏ ఫంక్షన్ జరిగినా జబర్దస్త్ వాళ్ళు ఉండాలంటున్నారు ఈవెంట్ చేయడానికి. అంత ఓన్ అయిపోయాం. సో మేము చెప్తే వాళ్ళు నమ్మేస్తున్నారు. సో దానికోసం అని చెప్పి ఈవెన్ నా సొంతోళ్ళు తప్ప మిగతా ఎవరికి కూడా వాయిస్ బయటలు ఇవ్వలేదు. అండ్ మా వాళ్ళు ప్రచారాన్ని అంటే మేమే కదా హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. బట్ అది రియల్లీ అది కూడా ఒక బెట్టింగ్ యాప్. ఒక బెట్టింగ్ యాప్ ద్వారా ఒక కుటుంబం నాశనం అవుతుంది. ఇలాంటి ఫేక్ ప్రచారాలు అంటే క్యాండిడేట్ తెలిసి మనోడైతే నువ్వు చెయ్యి, నీ తప్పు అనట్లా. ఇప్పుడు నువ్వు నిలబడ్డావు, నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేను వచ్చా, అది ఓకే. కానీ డబ్బులు తీసుకొని ఇస్తే అక్కడ మొత్తం ఆ నియోజకవర్గాన్ని, ఆ ఊరిని, ఆ మండలాన్ని మనం పొల్యూట్ చేసిన వాళ్ళం, నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అదైతే నిజం. అందుకే నేను మొన్న ఈవెన్ మీరు చూడండి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడికి పోలే. ఈవెన్ మా అక్క ఒకరు నిలబడ్డారు, తెలిసిన మా తమ్ముళ్ళు ఒకరు నిలబడ్డారు, వాళ్ళకి ముగ్గురికి తప్ప ఎవరికి బయటలు కూడా ఇవ్వాలి. మీరు ఎప్పుడు వెళ్ళే ప్రచారానికి? వెళ్ళా అదే కదా. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చెయ్యొద్దు అని ఊరుకున్నా. ఎమ్మెల్యే ప్రచారాలు చాలా నేను పెద్దపల్లి అటు ఇటు చెప్పొద్దులే కానీ చాలా తిరిగా. అవి తిరిగా చాలా సంపాదించాం. ఓపెన్ సైట్ ఫ్రీగా వెళ్తాం, చాలా ఇచ్చి పిలిపించుకున్నారు. అంతే. ఓకే. వేరే పార్టీ నుంచి ఏం ఇబ్బందులు ఉండవు మరి? నేను ఒక్కటే శివ, నేను వెళ్తే పార్టీల గురించి చెప్పాం మేము. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఎవరన్నా నన్ను పార్టీలకు పిలిస్తే నేను మీ సభలో ఎంటర్టైన్మెంట్ చేస్తా. నేను నీ గురించి చెప్పను, ఎవరి గురించి చెప్పను. చెప్తే క్యాండిడేట్ మంచోడు అని చెప్తాను తప్ప ఎదుటి పార్టీకి వేయొద్దు, ఈ పార్టీకి వేయొద్దు, ఈ పార్టీ గురించి అస్సలు చెప్పాము. పార్టీ గురించి చెప్పాం, క్యాండిడేట్ గురించి చెప్పినామా, ఎంటర్టైన్మెంట్ చేసినాం, దిగినాం, అంతే. అట్లయితేనే చేస్తా అని చెప్తున్నా. ఫైనల్గా నాకు యాక్చువల్లీ ఇందాక నేను కొంచెం డిస్సాటిస్ఫై ఉన్నాను. అంటే అంత ఇష్టమైన పేరెంట్స్ గురించి చాలా తక్కువ మాట్లాడారు. అండ్ యాక్చువల్లీ ఫైనల్ కాబట్టి మీకు ఇంత లైఫ్, మీరు ఈ స్టేజ్లో ఇంత సంపాదించుకొని ఇంత హ్యాపీగా ఉండే స్టేజ్లో మీరు ఉన్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్ ఏంటంటే శివ, మనకు పేరెంట్స్ను ఎవడైతే ప్రేమించాడో వాడు ఎంత సంపాదించినా నా ముందు మూర్ఖుడే. అమ్మా నాన్నను బాగా చూసుకోలేని వాడు ఎంత బ్రతికినా వేస్టే. మీకు తెలుసా శివ, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లల కోసం అంటే వాడు పుట్టిన పిల్లాడు ఏదన్నా చేశాడు అనుకో, అమ్మో నా కొడుకే అని ముద్దు వస్తుంది. అదే వీళ్ళ తల్లిదండ్రులు ఏజ్ అయిపోయి వాళ్ళు కక్కినా, తుమ్మినా, ఏదైనా చేసినా వాడికి అక్కడ గలీజ్ అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు అదే స్టేజ్లో నిన్ను మీ అమ్మా నాన్న ఎత్తుకున్నారు కదా, వాళ్ళు లేకపోతే నువ్వెవడు, నీ పిల్లలు ఎవడు, నీ పెళ్ళం ఎవది. పెళ్ళం మాట పట్టుకొని చాలామంది పేరెంట్స్ని ఓల్డేజ్ హోముల్లో పెట్టేస్తున్నారు. అరే పొద్దున నీ కొడుకు పెద్దవాడైతే నీ కోడలు అదే మాట, నువ్వు కూడా అంతే కదా. వాళ్ళు సంపాదించి ఇచ్చిన తిండి నువ్వు తినుకుంటూ వాళ్ళని ఎక్కడో వేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పటి నుంచి, నాకు ఫస్ట్ నుంచి మా అమ్మా నాన్న అంటే చాలా ప్రాణం. ఎందుకు నాకు అమ్మా నాన్న అంటే ప్రాణం అంటే, నన్ను ఏ కష్టం లేకుండా నన్ను పెంచారు శివ, నాకు ఆ వాల్యూస్తో పెంచారు. నాకు అందుకే వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. నేను ఒక్కటే చెప్తాను, నువ్వు ఎన్ని కోట్లున్నా, ఎంత పేరున్నా, అమ్మా నాన్నని బాగా చూసుకోలేని వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. మీరు నమ్మరు, ఎన్ని కోట్లున్నా ఇప్పుడు వాడికి నడుస్తుంది కావచ్చు, వాళ్ళని పట్టించుకోకపోయినా ఏదైనా నడుస్తుంది కావచ్చు, బట్ ఫ్యూచర్లో 100% ఉండదు శివ, 100%. మీకు ఇంకొకటి తెలుసో తెలీదు, లవర్కు తెలిసిన ఫ్రెండ్స్కు తిన్నావా అని అడుగుతారు. చెప్తున్నా, అమ్మాయిలకు ఏం చేస్తున్నావు బంగారం అడుగుతారు. గుండెమే చేసుకొని చెప్పి ఈరోజు చూసేటోడు ఎవడైనా కాలేజీలో ఉన్న పిల్లాడే కానివ్వండి, ఆ చదువుకునే కుర్రాడే కానివ్వండి, జాబ్ చేసేటోడే మీ అమ్మ నాన్నని ఎన్నిసార్లు అడిగారు తిన్నారా అని. ఈవెన్ అమ్మా నాన్న ఫోన్ చేసి తిన్నావా బిడ్డ అని అడుగుతాడు, బిజీగా ఉన్నా మళ్ళీ తాగు అని పెట్టేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. గుండెమే చేసుకొని చెప్పి వాళ్ళు లేనిది మనం లేం శివ. మనము ఎక్కడికో అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు, ఏదో తిరుపతికి వెళ్ళి 7 కొండలు ఎక్కితే పుణ్యం రాదు. కన్న తల్లిదండ్రులను ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నీకు పుణ్యం.
నీకు దేవుడికి కోట్ల మంది భక్తులు ఉంటారయ్యా, బట్ అమ్మ నాన్నకు నువ్వు ఒక్కడివే కొడుకు, నువ్వు ఒక్కడివే బిడ్డవు. ఆయన దీవించే బదులు వీళ్ళు దీవిస్తే మనకు ముక్కోటి దేవతలు దీవించినట్టే లెక్క. అమ్మా నాన్ననే నువ్వు బాగా చూసుకోలేని వాడివి, నువ్వు సమాజాన్ని ఏమి ఉద్ధరిస్తావు, వేరే వాళ్ళకు ప్రేమ ఎలా పంచుతావు? అది డాలి మెయిన్, ఏది ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులను బాగా చూసుకునేవాడే నిజమైన మనిషి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. చాలా మంచిగా చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా నేను ఇంకా కొంచెం నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, కానీ మనం తప్పకుండా ఇంకొక వీడియో ఒకటి ప్లాన్ చేద్దాం తప్పకుండా. మళ్ళీ మీ ఏదైతే మీ బామ్మర్ది బామ్మర్ది అల్లుడు ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ ఆ టైంలో నేను మళ్ళీ మీతో మాట్లాడాలి, ఇంకా నేను తెలుసుకోవాలి. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు ఇంకా మంచిగా ఎదగాలి, ఇంకా తెలుగు ప్రేక్షకులను అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ మన ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ 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 క్రిస్టమస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మీ ప్రేమ నా మీదే ఉంచండి, ఎప్పటికున్నా నేను మీ వెంకీనే. థ్యాంక్ యూ సో మచ్, మీ వెంకీ మంకీ. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.